ఈ రోజు వ్లాగ్ వచ్చేసి పలాస ఫంక్షన్ వ్లాగ్ అనమాట. సో ఫైనల్ గా అయితే మాత్రం ఇలా రెడీ అయ్యాను అనమాట. రెడ్ కలర్ సారీ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఎక్కువ గోల్డ్ అయితే వేయక్కర్లేదు, సో ఇలా అయితే ఎక్కువ ప్రిఫర్ చేయక్కర్లేదు కాబట్టి ఇలా రెడీ అయ్యాను. నాకైతే మాత్రం ఈ 24 hours అయితే అస్సలు సరిపోవట్లేదు అనమాట. సో ఏదైనా ఇంకా ఎక్కువ అవర్స్ అయితే మాత్రం దేవుడిని పెంచమని చెప్పాలి. అంటే ఎప్పుడు మేము ఆంధ్ర సైడ్ వెళ్ళినా సరే ఎప్పుడు కూడా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర అయితే కంపల్సరీ ఆగుతాం అనమాట. అమ్మతల్లాగా ఉన్నావు. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి పలాస ఫంక్షన్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా అయితే పలాస వెళ్తున్నాం, అంటే ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట. నేను రావడం వెంటనే హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళడం కాబట్టి నేను రెడీ అయిందంతా కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు తీయలేకపోయాను అనమాట. వెళ్ళిందైనా సరే కొంచెం నేను ఎంతవరకు అయితే వీడియో తీయగలను అంతవరకు అయితే తీద్దామని అనుకుంటున్నాను. సో నేను అక్కడ ఎలా స్పెండ్ చేస్తానో ఏంటి అన్నది అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోలో. ముందైతే నేను ఎలా రెడీ అయ్యానో మీకు అయితే చూపించాలని అనిపించింది. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. ఫుల్గా కూడా చూపించేస్తాను నాకండి. సో ఫైనల్గా అయితే మాత్రం ఇలా రెడీ అయ్యాను అనమాట. రెడ్ కలర్ సారీ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఎక్కువ గోల్డ్ అయితే వేయక్కర్లేదు, సో ఇలా అయితే ఎక్కువ ప్రిఫర్ చేయక్కర్లేదు కాబట్టి ఇలా రెడీ అయ్యాను. అందుకే బ్యాంగిల్స్ కూడా కొంచెం సింపుల్గా మ్యాచింగ్ అన్నట్టు తీసుకున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు కదా మేకప్ వీడియోస్ చేయండి అక్క, స్కిన్ కేర్ వీడియోస్ చేయండి అని చెప్పేసి. నేనైతే చేయలేకపోతున్నాను అనమాట. అంటే చేద్దామని అనుకుంటున్నాను, కానీ కాకపోతే మార్నింగ్ రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి అందరూ ఎలా కవర్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ నాకైతే మాత్రం ఈ 24 hours అయితే అస్సలు సరిపోవట్లేదు అనమాట. సో ఏదైనా ఇంకా ఎక్కువ అవర్స్ అయితే మాత్రం దేవుడిని పెంచమని చెప్పాలి. రెడీ అయ్యింది చూపిద్దాం అనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళింది చూపించాలనుకున్నా సరే టైం అయితే మాత్రం నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా అయితే మాత్రం మీరు అడిగిన వీడియోస్ అన్ని కూడా నేను ఖచ్చితంగా చేస్తాను, అండ్ మేకప్ వీడియోస్ కూడా చేస్తాను. ఈ లుక్ ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాను అనమాట. ఖచ్చితంగా అయితే మాత్రం మేకప్ వీడియోస్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ అన్నీ చేస్తాను. అండ్ హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా చేస్తాను. హోమ్ టూర్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే తన కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అంత డే అమ్మో చాలా కష్టం, ఎందుకంటే కుకింగ్కి వాటికి అలా అయిపోతుంది కదా. సో ఖచ్చితంగా అయితే మాత్రం ఈ మధ్యలోనే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మధ్యలో అయితే మాత్రం ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, వెళ్ళిన తర్వాత అక్కడ కంటిన్యూ చేద్దాం వ్లాగ్ అంతా కూడా. మిస్ చేయకుండా అయితే చూడండి, నాతో పాటు వచ్చేయండి. నాకైతే మాత్రం కార్లో ఇలా స్టార్ట్ అయ్యాము అని అంటే మాత్రం వెంటనే సాంగ్స్ అయితే స్టార్ట్ అయిపోవాలండి. ఎందుకంటే నాకైతే కార్ అసలు పడదనమాట. సో అందుకని చెప్పేసి అది కొంచెం డైవర్ట్ అయినట్టుగా ఉంటది. అండ్ మన మూడ్ కూడా ఏదో చాలా మంది ఏంటంటే కార్ స్టార్ట్ అవ్వగానే ఏదో సాంగ్స్ పెట్టుకుంటారు గానీ, నాకైతే మాత్రం సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్తే ఎంత జోష్‌గా అనిపిస్తదంటే అసలు జర్నీ బోర్ అనిపించదు. ఫుల్‌గా ఎంజాయ్ చేసుకుంటూ మంచి బాగా మంచి టైమ్ పాస్ అని అనిపిస్తది. నాకు నచ్చిన సాంగ్ గాని వచ్చిందనుకోండి, వేరే ఎవరితోని కూడా మాట్లాడననమాట. అలా పాడుకుంటూ వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటది. ఎంతమందున్నా నాకనవసరం. అందులోని ఇప్పుడు మా జున్నుగాడితో నేను ఎందుకు ఆడుతూ ఇది చేస్తున్నానంటే, కొంచెం డైవర్ట్ అవ్వడానికైతే బావుంటది కదా. అందులో పిల్లలున్నారని అంటే మాత్రం ఆ టైమ్ పాస్ అయితే మాత్రం మామూలుగా ఉండదండి. ఏ జర్నీస్ అనే కాదు, ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే. పిల్లలున్నారు అని అంటే మాత్రం ఇలానే వాళ్ళతో డాన్స్‌లేసుకుంటూ, పాటలు పాడుకుంటూ మంచి టైమ్ పాస్ అయితే అవుతది. అంటే ఎప్పుడు మేము ఆంధ్ర సైడ్ వెళ్ళినా సరే ఎప్పుడు కూడా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర అయితే కంపల్సరీ ఆగుతాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా జున్ను డ్రైవ్ చేస్తుంది వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చొని. సేఫ్ గా మళ్ళీ ఇంటికి వస్తే వీడియో కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాం. ఏది కష్టాలు ఎక్కువ తింది తేపుతుంది కాక ఇంక మీదకి నిలబడతాం. చూడు ఫైనల్ గా అయితే పలాసాకి అయితే వచ్చేసామండి. పలాసలో ఎంతమంది ఉన్నారో అన్నది అయితే కమెంట్స్ లో షేర్ చేయడం మర్చిపోద్ది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ లో మాత్రం పలాస గురించి లాస్ట్ టైం చెప్పేటప్పుడు కూడా చాలా మంది కమెంట్స్ అయితే షేర్ చేశారు. బట్ ఈసారి అయితే మాత్రం వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏమైనా చిన్న షార్ట్ వీడియోస్ చేద్దామని అంటే నాకు అస్సలు అవ్వలేదన్నమాట. మన
మనం వచ్చామా లేదా అన్నది కన్ఫర్మేషన్ కావాలి అని అంటే మాత్రం ఇలా ఫోటోసే కనిపిస్తాయన్నమాట. సో, అందుకనే కంపల్సరీగా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లారంటే మాత్రం ఫోటో తీసుకోవడం మాత్రం మర్చిపోద్దు. దట్టు మనకు కొంచెం ఫోటోల పిచ్చి ఎక్కువే కాబట్టి దానికైతే మాత్రం మిస్ చేయమన్నమాట. మా బుడి చూడండి ఎంచక్కగా వెళ్ళేటప్పుడు పడుకొని పోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పడుకొని పోయింది. మంచి నిద్ర అయితే మాత్రం చేస్తుందన్నమాట. మొత్తానికి ఇంటికి వస్తే కొంచెం హ్యాపీగా ఉంది. అమ్మతల్లాగా ఉన్నావు బాబు, అమ్మతల్లాగా ఉన్నావు నువ్వే. చూసావా? నేను ఒడియమ్మ అంటే ఒడియమ్మ అంటుంది. నాన్న అందాక కూర్చో. యాక్చువల్గా ఇదంతా అక్కడి నుంచి బయట నుంచి ఇక్కడ రావడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడం పెద్ద మ్యాటర్ అనమాట. చూడండి, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్తేనే బెటర్. అసలు కదలాలని లేదు కూడా, కదలడానికి కూడా ఓపిక లేదు నాకు. జున్నుగా వెళ్ళిపోయాడు పైకి. సో ఇవాళ పలాస ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, చాలామంది వీడియోస్ తీస్తుంటే ఇప్పటివరకు నేను ఏమనుకున్నానంటే, మన డే అంతా జరిగింది కొంచెం ఇలా వీడియోలో చూపించడం పెద్ద కష్టమేం కాదు కదా అని అనుకున్నాను. కానండి ఏదైనా సరే అక్కడ అంటే అంతమంది మధ్య వీడియోలు తీసి మనం మాట్లాడి ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే అనమాట. సో నాకైతే అది ఇంకా టఫ్, ఎందుకంటే అందరి మధ్య మనం మాట్లాడాలి అని అంటే కొంచెం కష్టం కదా. సో అందుకని చెప్పేసి అక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, బ్యాక్ వాయిస్ ఓవరే వస్తుంది మీకు. సో ఫైనల్గా అయితే మాత్రం మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. సో ఇవాళ పలాస ఫంక్షన్ ఏంటంటే అక్కడే లాక్ అయిపోయింది కాబట్టి పలాసను అయితే ఎక్కువ కవర్ చేయలేకపోయాను. ఎవరైనా పలాస తెలిసిన పలాస వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కమెంట్స్లో అయితే నాకు షేర్ చేయండి. అండ్ మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. సో ఇలానే సపోర్ట్ అయితే చేసేయండి. బాయ్.